హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వీడియోలో సముద్రంలో దొరికే చేపలు ఎన్ని రకాలుంటాయో, అవి ఏ విధంగా చేసుకుంటే బావుంటుందో చూపిస్తానండి. ఫస్టు చూడండి. ఇవేంటంటే నీడ చేపలంటారనమాట. ఇదే పెద్ద సైజండి. అంతకంటే పెద్దయి అవ్వవు. ఇది ఫ్రెష్ చేపలనమాట. బోటు దగ్గర నుంచి మా వోడు ఫ్రెండ్ ఇస్తే తీసుకొచ్చాడు. ఇవి చాలా బావుంటాయండి. నీడ చేపలంటారు. మనకి సందువలాగే ఉంటది టేస్టు. కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి ఇవి. వీటికి పులుసు అది ఏమి ఉండదు. మనం క్లీన్ చేసుకోవడమే. తర్వాత ఈ తలకాయ ఇవన్నీ తీసేసుకుని శుభ్రం చేసుకోవడమేనండి. అయితే చాలా రకాలు ఉంటాయండి సముద్రంలో అయితేనే మనకి. అంటే అన్ని రకాలు మనం తినం కాబట్టి సముద్రంలో ఏంటంటే సందువాలు, ఈ నీడ చేపలు, కానాగత్తలు అలాంటివి బాగుంటాయి అన్నమాట. దీన్ని ఎగిరి పెట్టుకోవచ్చు అనమాట అండి. తర్వాత కానాగంతలండి ఇవి. కానాగంతలు అయితే ఇవి పిడిపి చేసుకోవచ్చు, ఎగిరి పెట్టుకోవచ్చు, అలాగే పులుసు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రై చేశాననమాట. ఈ ఫ్రై కనుక చూడాలంటే నా వీడియోలో ఉంది చూడండి. అలాగే కానాగంతలు ఎగురు నా ఫుల్ వీడియోస్లో ఉంటుంది. ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒకసారి చూడండి. ఇవి చేపపాలంగా మనం ఫ్రై చేసినప్పుడు మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. దానికి ఉప్పు కారం పట్టించుకోవాలి. ఈ విధంగా కానాగంతలు అనేవి ఫ్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్నీ చూడండి సావడాయలు. ఇవైతే మేము ఫస్ట్ టైము వండుకున్నామండి. ఎప్పుడో కూడా నాకు తెలియదు ఇవి. అయితే చూడడానికి నాకైతే ఫస్ట్ టైం చూసాను కాబట్టి కొంచెం భయం వేసింది ఏంటి అని. అప్పుడు మా వారు అన్నారు ఇవి సావడాయలు అంటారు అన్నారు. ఇవి కూడా మా వాడు వాళ్ళ బోటు దగ్గర నుంచే తీసుకొచ్చాడు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట అండి ఇవి. అయితే ఎలా చేయాలా అని అనుకున్నాను. అయితే మొత్తం మీద వీటిని అయితే మామూలుగా పులుసు అనేది లేదు కదా! మామూలుగా చేసేయచ్చేమో అనుకున్నానండి. కానీ ప్రాసెస్ ఎక్కువే వీటిని చేయాలంటేని. చూడండి పెద్ద పెద్దయి అనమాట ఇవి. ఇవి ఫ్రైకి, ఇగురికి బావుంటాయండి. పులుసుకి అంతగా బాగోవు. నేనైతే ఎగిరి పెట్టాను. అలాగే ఫ్రై కూడా చేశాననమాట. ఫస్ట్ చూపించింది ఈ సావడాయిల్ ఫ్రై అనండి అది. అయితే ఇవి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీకు. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇవి సావడాయిలు నీసు ఎక్కువ ఉంటాయన్నమాట. ఫస్ట్ చూడండి వీటిని ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవి మనకి కత్తిపీటతో తీస్తే రాదండి పులుసు. అయితే మనకి అపార్ట్మెంట్లో, బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళకి మనకి రాయిలు అవి కొంచెం అవైలబుల్ ఉండవు కదండీ! దానివల్ల చూడండి మనకి స్క్రబ్బర్ అయితే మనకి మన ఇంట్లో అందరికీ ఉంటది కదా! ఈ స్టీల్ స్క్రబ్ తీసుకోండి. లేదా మీకు గ్రీన్ కలర్ ఉంటది కదా! అదైనా పర్వాలేదు. కొత్తదే తీసుకోవాలనమాట. కొత్తది ఏంటంటే మనకు కొంచెం మెత్తగా ఉంటది కదండీ ఇది. ఇది తీసుకొని ఒకసారి కడిగేసి చేపని ఈ విధంగా చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఈ విధంగా స్క్రబ్ చేసేయాలనమాట. పైనున్న నీసంతా కూడా చాలా నీట్‌గా వచ్చేసిందండి. ఫస్ట్ టైం చేశాను. చాలా ఈజీ అనిపించింది. మొత్తం నీసంతా తీసేసుకున్న తర్వాత దీనికి సైడ్న ఉన్నటువంటి సింకులవి కట్ చేసుకోవాలి. మొత్తం తలకాయ అనేది తీసేయాలండి దీనికి. తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవడమేనండి. మీకు తెలుసండి సావడ ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళకి. ఇవి సముద్రపు సావడాయలనమాట. టేస్ట్ బాగుందండి. నేను ఫస్ట్ టైం తిన్నాను. అందువల్ల వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని, అలా కడిగిన తర్వాత మళ్ళీ ఉప్పు పెట్టి దాకలో రాపిడి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ నీసు అనేది శుభ్రంగా పోతుందండి. కొంచెం నీసు ఎక్కువే ఉంది ఇవి సావడాయలు. తర్వాత వీటిని నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఈ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇందులోనే చేసేస్తున్నాను అనమాట. దీనికి ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. కొంచెం మసాలా వేసానండి, గరం మసాలా. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చూడండి ఈ విధంగా కలపండి. ఈవెన్‌గా మొత్తం మొక్క అంతటికీ పడుతుందనమాట. ఇవేంటంటే మనకి చికెన్ ముక్కల్లా ఉన్నాయి కదండీ! చేప అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. దానివల్ల ఈ విధంగా చేపనైతే మనకి చేపకే పెడతాం. ఇవి ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఈ విధంగా బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్ ఫ్రై చేసుకున్నట్టే. మనకి ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఫ్రై అయితే చాలా బాగుందండి సావడాయల ఫ్రై. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి.
మీకు ఈ చేపల్లో ఏ చేపలు తెలుసో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.